సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ ఎక్స్పెరిమెంట్ తెలుగు అనమాట. ఇదైతే మనం ఒక క్రేజీ సైన్స్ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే వాటర్ అలారం అనమాట. ఈ వాటర్ అలారం ప్రాజెక్ట్ వచ్చేసి మీరైతే సైన్స్ ప్రాజెక్ట్ కానీ చేశారనుకోండి, మీకైతే పక్క బెస్ట్ ఇంప్రెషన్ అయితే వస్తుందన్నమాట. ఈరోజు మనమైతే అలర్ఫై వాటర్ అలారం అయితే తయారు చేయబోతున్నాము. ఈ వీడియో కోసం మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గో. సో గైస్, నేనైతే ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ప్లాస్టిక్ బాక్స్ అయితే వేసుకున్నాను. ఇదే ఆ ప్లాస్టిక్ బాక్స్ అనమాట. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాక్స్తో అయితే మనమైతే వాటర్ అలారం అయితే తయారు చేయబోతున్నాము. మన పార్ట్స్ అని ఇందులో అయితే ఫిట్ చేయబోతున్నాం అనమాట. మీరు కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ బాక్స్ అయితే వేసుకోండి, లేకపోతే ఎప్పుడైతే మీరు పార్ట్స్ యాడ్ చేస్తారో అప్పుడైతే బెండ్ అయిపోతుంది అనమాట. గైస్, నెక్స్ట్ వచ్చేసి మీరైతే ఒక 12 volt బజర్ అయితే వేసుకోవాలన్నమాట. మంచి క్వాలిటీ బజర్ అయితే వేసుకోండి, సౌండ్ ఎక్కువ వచ్చేది. లేకపోతే వాటర్ ఫ్లో అయినా కూడా మీకు సౌండ్ రాదనమాట. ఇప్పుడు ఈ బజర్ని అయితే మనమైతే బాక్స్లో అయితే ఫిట్ చేయాలన్నమాట. మీకైతే చూపెడతాను. గైస్, ఈ బజర్ని అయితే మనమైతే ఈ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా మార్క్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. మీరైతే పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోండి, ఎలాంటి లూజ్ గట్రా లేకుండా. గైస్, చూడొచ్చు, నేను బజర్ని అయితే పర్ఫెక్ట్గా బాక్స్కి అయితే ఫిట్ చేసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్ మార్క్ చేసుకొని అలాగే వైర్స్ వచ్చేసి లోపలికి అయితే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వైరింగ్ చేయాలి కాబట్టి లోపలికి అయితే ఇచ్చేసాను, బయట ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. గైస్, నెక్స్ట్ మీరు వచ్చేసి ఒక DC స్విచ్ అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్విచ్ని వచ్చేసి మన బాక్స్కి అయితే ఫిట్ చేసుకోవాలి మీరు పర్ఫెక్ట్గా. నేను చూపెడతాను. గైస్, ఈ స్విచ్ని వచ్చేసి నేనైతే బాక్స్కి అయితే ఫిట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్లో కానీ సైడ్లో కానీ మీరైతే ఫిట్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే ఫ్రంట్కి అయితే ఫిట్ చేసుకుంటున్నాను అనమాట. ఫిట్ చేసుకునే ముందు మన బ్లాక్ వైర్ వచ్చేసి మన స్విచ్కి అయితే ఇచ్చేసుకొని ఫిట్ చేసుకోవాలన్నమాట. గైస్, ఇప్పుడు వచ్చేసి నేను బజర్ మైనస్ వచ్చేసి స్విచ్ మైనస్కి అయితే సోల్డరింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఫిట్ చేసుకోవాలి. గైస్, ఎక్స్ట్రా ఇప్పుడైతే మీరు ఒక వైర్ అయితే తీసుకొని మన స్విచ్ ప్లస్కి అయితే సోల్డరింగ్ వేసుకోవాలన్నమాట. సోల్డరింగ్ వేసుకున్న తర్వాత బాక్స్కి అయితే ఫిట్ చేసుకోవడమే. ఇలా నేను చూపెట్టినట్టయితే సెట్ చేసుకొని సోల్డరింగ్ వేసుకోవడం అనమాట. గైస్, అయితే ఎక్స్ట్రా వైర్ అయితే స్విచ్కి అయితే పర్ఫెక్ట్గా సోల్డరింగ్ వేసుకొని బాక్స్లో అయితే ఫిట్ చేశాను అనమాట. ఇదైతే మనం బజర్ ప్లేస్కి వచ్చేసి బ్యాటరీ ప్లేస్కి అయితే సోల్డరింగ్ వేసుకోవాలన్నమాట. గైస్, ఒక 9 volt బ్యాటరీ అయితే వేసుకున్నాను అనమాట. ఈ బ్యాటరీని అయితే మనం అయితే దానికి యాడ్ చేద్దాం అనమాట బజర్ ప్లేస్కి వచ్చేసి. సో గైస్, బజర్ పాజిటివ్కి వచ్చేసి మన బ్యాటరీ పాజిటివ్కి అయితే సోల్డరింగ్ వేసుకోవాలన్నమాట. మీకు సోల్డరింగ్ వేసాకైతే చూపెడతాను. సో గైస్, అయితే బజర్ పాజిటివ్ అయినా వచ్చేసి బ్యాటరీ పాజిటివ్కి అయితే పర్ఫెక్ట్గా సోల్డరింగ్ వేసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే మన స్విచ్ పాజిటివ్ వైర్ వచ్చేసి అలాగే బ్యాటరీ మైనస్ వైర్కి అయితే ఒక ఎక్స్ట్రా వైర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట స్విచ్ టైప్లో. గైస్, మీకు ఎక్స్ట్రా వైర్ అయితే తీసుకొని ఆ వైర్స్కి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. గైస్, ఇప్పుడు ఎక్స్ట్రా వైర్ వచ్చేసి మన బజర్ పాజిటివ్కి అలాగే బ్యాటరీ మైనస్కి అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. మీరైతే టైం లాప్స్లో చూడండి. సో గైస్, ఫైనల్గా మన వాటర్ అలారం అయితే రెడీ అయిపోయిందనమాట. నేను సైడ్కి ఒక హోల్ వేసుకొని వైర్స్ అయితే బయటకు అయితే వేస్తాను అనమాట. ఎప్పుడైతే వాటర్ అయితే పోస్తామో అప్పుడైతే పవర్ అయితే సప్లై మన బజర్ అయితే రన్ అవుతుందన్నమాట. ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం. సో గైస్, నేను వచ్చేసి కంప్లీట్ సెటప్ అయితే వేసుకున్నాను అనమాట. మీకైతే డెమో మోడల్ అయితే చూపెడతాను ఈ వాటర్ అలారం ఎలా వర్క్ అవుతుందో. నేనైతే వైర్స్ వచ్చేసి గ్లాస్కి అయితే స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ పోర్ చేసుకుంటున్నాను. అయితే సౌండ్ వినండి. ఓకే గైస్, చూసారుగా వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి అయితే 100 సబ్స్క్రైబ్ అయితే క్రాస్ చేసిందనమాట మన ఛానల్ వచ్చేసి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. అలాగే మన ఛానల్ అయితే ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో అలాగే చూస్తూ ఉండండి. ఎవ్రీ సండే మార్నింగ్ 7 AM అయితే మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అయితే పబ్లిష్ అవుతుందన్నమాట డైలీ. అలాగే మన ఛానల్కి ఇంకొకరైతే కొత్త వ్యూవర్స్ అయితే ఉంటారో వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ అయితే రికమెండ్ చేయండి. చాలా వాళ్ళకు కూడా మంచి యూస్ఫుల్ అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి త్వరలో. ఇక్కడ పైన కనిపిస్తున్న వీడియోస్ అయితే క్లిక్ చేసి వాచ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై.